తెలంగాణ ప్రతిబింబం సిరిసిల్ల వార్తా కదంబం A6 న్యూస్ కి స్వాగతం. నేను కళ్యాణి. వార్తల ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వాల మాయకు బలవుతున్న బీడీ బతుకులు. అక్రమంగా లే ఆఫ్ ప్రకటించిన బీడీ కంపెనీ యాజమాన్యాలు. రాష్ట్రంలో 8 లక్షలు, జిల్లాలో 2 లక్షల మందికి ఉపాధికి ఎసరు. రైతాంగాన్ని ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం ముట్టడించిన కాంగ్రెస్ శ్రేణులు. సిరిసిల్లలో సిఐటియు ఆధ్వర్యంలో అంబలి కేంద్రం ప్రారంభం. పాల్గొన్న సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి. సిరిసిల్లలో ఘనంగా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు. పాల్గొన్న టీఆర్ఎస్ నాయకులు. వేకువజామునే నిద్రలేచి అర్ధరాత్రి వరకు బీడీలు చుడుతున్న కార్మికుల బతుకులు అర్ధాకలితోనే తెల్లారుతున్నాయి. ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మాయాజాలానికి ఉన్న ఉపాధి కాస్త కోల్పోయి రోడ్డున పడే పరిస్థితులు దాపురిస్తున్నాయి. దేశవ్యాప్తంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న బీడీ పరిశ్రమ తెలంగాణ రాష్ట్రంలో 80 లక్షల మందికి ఉపాధినిస్తోంది. కరీంనగర్ జిల్లాలో సుమారు 2 లక్షలకు పైగా కార్మికులు బీడీ పరిశ్రమలో ఉపాధి పొందుతున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 727 జీవో నేపథ్యంలో అధికారులు అమలుకు సిద్ధమవుతుండగా బీడీ కంపెనీల యాజమాన్యాలు అక్రమంగా లే ఆఫ్ ప్రకటించి ఏకపక్షంగా కంపెనీలను మూసివేశాయి. ప్రస్తుతం బీడీ పరిశ్రమలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై A6 న్యూస్ ప్రత్యేక కథనం. తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాల కాలంగా బీడీ పరిశ్రమల్లో లక్షలాది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. రాష్ట్రంలో సుమారు 75కు పైగా బీడీ కంపెనీలతో పాటు కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో పలువురు చిన్న చిన్న వ్యాపారులు బీడీ పరిశ్రమను నడిపిస్తున్నారు. బీడీ కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవలసిన ప్రభుత్వాలు ముఖం చాటేసిన పరిస్థితుల్లో సమస్యల్లో బీడీ కార్మికుల జీవనం కొనసాగుతోంది. రాష్ట్రంలో బీడీలు చుట్టడంతో పాటు ప్యాకింగ్, వివిధ విభాగాలు, టేకేదారులను కలుపుకుంటే సుమారు 8 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం సిగరెట్ కంపెనీలకు ఒత్తాసు పలుకుతూ జీవో నెంబర్ 727ను తీసుకొచ్చిందని బీడీ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ జీవోతో బీడీ కట్టలపై 85% క్యాన్సర్ ముద్రను ముద్రిస్తే అమ్మకాలు చేయటం కష్టమని కంపెనీలు, కార్మిక సంఘాలు ప్రభుత్వానికి తెలిపినా ప్రజల ఆరోగ్యం పేరుతో వీటిని పరిగణలోకి తీసుకోలేదు. ఏప్రిల్ 1, 2016 నుండి జీవో అమల్లోకి వచ్చింది. ఇటు అధికారులు అమలు కోసం సిద్ధమవుతున్న క్రమంలోనే బీడీ కంపెనీల యాజమాన్యాలు అప్రకటితంగా లే ఆఫ్ ప్రకటించాయి. ఫలితంగా లక్షలాది మంది బీడీ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్న పరిస్థితులు ఎదురవుతున్నాయి. గత 10 రోజులుగా చేతిలో పని లేకుండా పోవడంతో పాటు ప్రత్యామ్నాయ ఉపాధి లేకపోవడంతో బీడీ కార్మిక కుటుంబాల్లో ఆందోళనలో జీవనం సాగిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీడీ కార్మికుల ఉపాధి పట్ల చొరవ తీసుకుంటున్న పరిస్థితి లేదు. ఉపాధిని దెబ్బతీసే 727 జీవో అమలుకు ఉత్సాహం చూపిస్తున్న ప్రభుత్వాలు అదే కార్మికుల వేతనాలకు సంబంధించి 41 జీవోను అమలు చేసేందుకు ఎందుకు వెనకాడుతున్నాయన్న బీడీ కార్మిక సంఘాల గోడును పట్టించుకునేవారే కరువయ్యారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే తప్ప కార్మికుల ఉపాధి నిలబడే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే తమకు చేయూతనివ్వాలని బీడీ కార్మికులు వేడుకుంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యజమానుల నిర్లక్ష్యానికి బీడీ కార్మికులు బలవుతున్నారు. బహుళజాతి కంపెనీల ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం జీవో 727ను తీసుకొచ్చింది. సిగరెట్ కంపెనీల ప్రయోజనాల కోసం బీడీ కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తోంది. కేంద్ర ప్రభుత్వం తక్షణం ఈ జీవోను వెనక్కి తీసుకోవాలి. ఈ జీవో సాకుతో బీడీ కంపెనీల యాజమాన్యాలు అక్రమంగా లే ఆఫ్ ప్రకటించడంతో బీడీ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం జోక్యం చేసుకోవటం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా బీడీ కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయి. గతంలో జరిగిన ఉద్యమాల స్ఫూర్తితో జీవో నెంబర్ 727 రద్దుకు, కార్మిక వేతనాలకు సంబంధించి 41 జీవో అమలుకు పెద్ద ఎత్తున పోరాటానికి బీడీ కార్మికులు సిద్ధం కావాలని పిలుపునిస్తున్నాం. కంపెనీలను
మేము 40 ఏళ్ళ నుంచి వెళ్ళి మేము బీడీలు చేస్తున్నాము. ఇంత కరువు మాకు ఎన్నడూ తెలియదు. మరి మేము చేసుకున్నా మనం చేసుకొని బతికేటోళ్ళం. మా పిల్లలను చదువుకుంటున్నాం, మేము చదివించుకున్నాం, డబ్బులు కావాలి. మరి మేము ఎట్లా బతకాలి? ఈ మోడీ ప్రభుత్వం అచ్చుడెందుకు? మాకు ఈ బీడీలు పుర్రె గుర్తు పెట్టుడెందుకు? మా పుర్రె గుర్తు తీసి మాకు పని కావాలి. పని లేకపోతే మాత్రం మేము బతకలేము. ఈ చేనేత కార్మికులకు వాళ్ళు అట్లా తత్తురని బీడీలు. కరువుతో అల్లాడుతున్న రైతాంగాన్ని ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలమైందని, కరువు తాండవిస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని టీపీసీసీ అధికార ప్రతినిధి చీటి ఉమేష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కరువుతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం రోజున ఆర్టీఓ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమానికి హాజరైన టీపీసీసీ అధికార ప్రతినిధి చీటి ఉమేష్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో కరువు తాండవిస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. జిల్లాలో అన్ని మండలాల్లో కరువు కాటుకు రైతులు బలైతే కేవలం 19 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించి చేతులు దులుపుకున్నారని, కనీస సౌకర్యాల చర్యలు చేపట్టిన పాపాన పోలేదని అన్నారు. ఇది పక్క రాష్ట్రం రైతాంగానికి పశుగ్రాసం అందించేందుకు 300 కోట్లతో పశుగ్రాసాన్ని కొనుగోలు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ఇతర పార్టీల నుండి ఆకర్షణ్ పథకంలో భాగంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటం తప్ప ప్రజల సమస్యలపై పట్టింపు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం కరువులో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, ఇటీవల కురిసిన వడగండ్ల వానకు నష్టపోయిన రైతాంగానికి పరిహారం అందించాలని, ఉపాధి హామీ కూలీలకు ఎప్పటికప్పుడు కూలీ చెల్లించాలని, ప్రతి నెల 5వ తేదీలోపు పెన్షన్లు ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. మహిళా పొదుపు సంఘాలకు సంబంధించి పావలా వడ్డీని తక్షణం ఇవ్వాలని, గ్రామాలలో రైతాంగానికి పశుగ్రాసం అందిస్తూ నీటి తొట్టెలను నిర్మించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కరువుపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. మారిందిరా, మారిందనడానికి సిగ్గెందుకు లేదురా, మారిందన్నారురా, ఎక్కడ మారిందిరా. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, కరువుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, కరువుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ఈ ప్రభుత్వం చీమగుట్టినట్టు కూడా లేదు. కానీ అవినీతి కుంభకోణాల్లో ఇరుక్కుపోయినటువంటి ప్రభుత్వం మొత్తం జలయజ్ఞాలు ధనయజ్ఞాలు చేసుకుంటూ అవినీతి కార్యక్రమాల్లోనే తలమునికలైనటువంటి ప్రభుత్వం, పదవుల పంపిణీ లేకుంటే అక్కడ పండుగలు చేసుకోవడము, ఇటువంటి కార్యక్రమాలు ఏంటి ఖమ్మం ప్లీనరీలు చేసుకోవడము, అక్కడ పెద్ద పెద్ద బ్రహ్మాండమైన వంటకాలు వండుకొని ఖుషి మజా చేయడం తప్ప ఈ ప్రభుత్వానికి రైతుల యొక్క ప్రజల యొక్క దుస్థితి పరిస్థితులు అర్థమయ్యేటువంటి ఒక పరిస్థితులు లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మొత్తం అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలకు ప్రజల పక్షాన ఉండాలని, ప్రజల యొక్క ఈ కరువు బారిని ప్రజలను రక్షించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పిలుపు మేరకు అన్ని ఈ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఈ సిరిసిల్ల రెవెన్యూ డివిజన్ ఆఫీస్ ముందు కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్దేశంతోనే ధర్నా చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కరువు విషయంలో కూడా ప్రభుత్వం ప్రజలను ఆదుకోకుంటే ఈ ధర్నాతో మేము సరిపెట్టాము. ముందు తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టబోతుందని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇక్కడ మంత్రి ఉన్నాడు, ఈ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించే మంత్రి ఎక్కడున్నాడో తెలియదు. ఆయనకు 4 శాఖలు 5 శాఖలు ఇచ్చారు. కానీ కనీసం ఇక్కడ కరువు పరిస్థితుల విషయంలో ఒక్కసారి ఒక సమీక్ష జరిపినటువంటి దాఖలా లేదు. ఆయనకు అసలు పట్టిలేదు. మంత్రికి 55,000 మెజార్టీతో గెలిపించండి, ప్రజలు 3 సార్లు గెలిపించారు, ఒక్కసారి కాదు. ఇంతవరకు కూడా ఆర్టీఓతో కానీ కలెక్టర్తో కానీ నీటి ఎద్దడి విషయంలో కానీ కరువు విషయంలో కానీ అనేకమైన సమస్యలు వ్యవసాయ విషయంలో కానీ ఏ ఒక్క అంశం ప్రజలను ఆదుకోవాలంటే ఒక స్పృహ లేనటువంటి ఒక మంత్రి దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మనం ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడం అనేటువంటిది చాలా మంది ప్రజలు ఇలా బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు. కనీసం మేము 6 నెలల నుండి మేము కాంగ్రెస్ పార్టీ మొత్తుకుంటా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో పర్టికులర్ ఈ నియోజకవర్గాల్లో పట్టించుకోండి. అప్లాండ్ ఏరియా మిట్ట ప్రాంతము ఇక్కడ తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయి, వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, నీళ్ళు ఎక్కడి వచ్చే అవకాశం లేదు, దారుణమైన పరిస్థితి ఉన్నది. అన్ని కుంటలు చెరువులు ఎండిపోయినాయి, భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి, ఎక్కడి నుంచి నీళ్ళు తాగాలనేటువంటి ఒక పరిస్థితి ఉందని చెప్పి మేము మొదటి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి ఈ మంత్రి కనీసం చీమ కుట్టట్లేదు. ఇక్కడ అధికారులు కూడా మొత్తం అవినీతి పరులకు కొమ్ము కాస్తున్నటువంటి అధికారులే ఉన్నారు. ఇక్కడ ఎవరు కూడా పట్టించుకున్న దాఖలా లేదు. ఇక్కడ ఆర్టీఓ కానీ ఎవరు కానీ
గ్రామాల్లో తిరిగినట్టు కానీ ఆ సర్వే చేసినట్టు కానీ నిన్న వడగళ్ల వాన కూడా పడ్డది. ముస్తాబాద్ మండలంలో దారుణమైనటువంటి పంట నష్టపోయింది. అసలు ఇప్పటికే కరువులో రైతాంగం ఇబ్బంది పడతా ఉంటే మీదికెళ్ళి ఒక ప్రకృతి వైపరీత్యం వడగళ్ల వాన పడితే ఇంతవరకు ఒక అధికారి కూడా ఆ గ్రామాలకు పోయి ఎంత పంట నష్టం జరిగింది, ఏం జరిగిందనే విషయాలు ఇంతవరకు కూడా పోయినటువంటి దాఖలా లేదు. ఈ ప్రభుత్వానికి అసలు ప్రజా సమస్యల మీద పట్టింపే లేదు. ఎంతసేపు ప్లీనరీలు చేసుకోవడము, పండుగలు చేసుకోవడము, పదవులు పంపకం చేసుకోవడం, ఇటువంటి జలసాలు చేస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వాన్ని రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. దీని విషయంలో మేము ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులు ఊరుకునేది లేదు. మేము ఈ లేదో ధర్నాతో సరిపించేది కాదు. మేము ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ముందు ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి ప్రజలను కరువు బారి నుండి బయటపడేయడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తాం. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కనీసం 2 సంవత్సరాల్లో కరువుతో తీవ్ర కరువు మీద అట్టుడుతున్నటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజల ఈ కరువుపై నివారణ చర్యలు తీసుకోవడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఈ విఫలమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ మొద్దు నిద్రను మేల్కొల్పి కరువులో ఉన్నటువంటి రైతాంగాన్ని కానీ ప్రజలందరూ కూడా వెంటనే నివారణ చర్యలు చేపట్టాలనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తీసుకున్నటువంటి ఆదేశాల మేరకు నేడు ఈ నియోజకవర్గంలో ఆర్డీఓ ఆఫీస్ ముందు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్ల నియోజక ప్రజల యొక్క తీవ్రమైన నీటి ఎద్దడి, త్రాగునీటికి కానీ లేకుంటే పండించడానికి సాగునీటికి కానీ ఎంతో తీవ్రంగా ఎద్దడి ఉన్నటువంటి ఈ యొక్క గ్రామాలలో కానీ తర్వాత సిరిసిల్ల పట్టణంలో త్రాగునీటి కానీ ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి పాపాన ఈ ప్రభుత్వం పోయినట్టు దాఖలాలు లేవు. అలాగే వడదెబ్బకు చనిపోయినటువంటి ప్రజలకు కానీ ఈ యొక్క నిన్న జరిగినటువంటి వడగండ్ల వానలో నష్టపోయినటువంటి రైతన్నలకు కానీ వెంటనే ఈ ప్రభుత్వం తగినటువంటి పరిహారం ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ, ఈ డిమాండ్లను వెంటనే నెరవేర్చకపోతే అలాగే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్లలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ ఇచ్చి మహిళా సోదరుల మందుకు ఈ పొదుపు పావుల వడ్డీకి తిరిగి ఇచ్చేటి ఏదైతే కార్యక్రమం చేపట్టిందో దాన్ని ఈ ప్రభుత్వం తుంగలో తొక్కి కనీసం ఇప్పటికి కూడా గత 2.5 సంవత్సరాల నుంచి కూడా వారికి పావుల వడ్డీ తిరిగి ఇచ్చేటువంటి పరిస్థితుల పాపన పోలేదు. వాళ్ళు కూడా ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అలాగే ఆసరా పెన్షన్లు కానీ వివిధ రకాలైనటువంటి పెన్షన్లలో కూడా తీవ్ర జాప్యం జరుగుతున్నది. వెంటనే వారికి పెన్షన్లను ఎవరైతే అర్హులైనటువంటి పెన్షన్లున్నారో వాళ్ళందరి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మీరు వెంటనే వారికి ఎటువంటి అది లేకుండా వాళ్ళకు బ్యాంకులలో డిపాజిట్ చేసేటువంటి పరిస్థితి తీసుకురావాలని తెలియజేస్తూ, మహిళా పొదుపు సంఘాలకు ముఖ్యంగా వారికి వెంటనే ఈ పావుల వడ్డీని తిరిగి చెల్లించే విధంగా మీరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ యొక్క ధర్నా నిర్వహించడం జరుగుతుంది. దీన్ని ఆర్డీఓ వరకు మేము రిప్రజెంట్ చేస్తున్నాం. ఈ యొక్క విషయాలను వెంటనే ఈ 10-15 రోజులలో మీరు నివారణ చర్యలు తీసుకోకున్నట్టయితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ విస్తృతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టేటువంటి విషయంలో ముందుకు పోతున్నదని. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల గురించి పట్టింపు లేకుండా పోయిందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధుల జీతాలు పెంచడంలో చూపిన శ్రద్ధ సామాన్యుల పట్ల చూపటం లేదని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ కార్మిక క్షేత్రంలో సిఐటియు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావులు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జయలక్ష్మి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధుల జీతాలు పెంచడంలో చూపిన శ్రద్ధ సామాన్యుల పట్ల చూపటం లేదని అన్నారు. నెల రోజులుగా బీడీ కార్మికులు ఉపాధి లేక పస్తులుంటున్నా ప్రభుత్వానికి పట్టకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరువు తాండవిస్తుంటే గుళ్ళు గోపురాలకు కోట్ల నిధులు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం రాష్ట్రంలో కరువుతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు పైసా విదిల్చిన పరిస్థితి లేదని అన్నారు. జిల్లాలో అన్ని మండలాల్లో కరువు తాండవిస్తుంటే కేవలం 19 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించిన సహాయక చర్యలు లేవని అన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యంరావు మాట్లాడుతూ, మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలోనే మరమగ్గాల కార్మికులకు, బీడీ కార్మికులకు ఉపాధి కరువైందని అన్నారు. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన రుణమాఫీలో కార్మికులకు సంబంధించి ఇంతవరకు పైసా కూడా మాఫీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వంపై పోరాడేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సిఐటియు డివిజన్ కార్యదర్శి పంతన్ రవి మాట్లాడుతూ, చేతిలో పని లేకుండా ఇబ్బందులు పడుతున్న నేత కార్మికుల కోసం జిల్లాలో తొలిసారిగా ఈ అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. కార్మికులు ఇచ్చిన విరాళాల ద్వారా వీటిని నిర్వహిస్తున్నామని తెలిపారు.
అధ్యక్షత పదవిగా కోరుతా ఉన్నాం. దేశానికి కార్మికుడు ఎంత ముఖ్యమో రైతు కూడా అంతే ముఖ్యం. ఈరోజు మనం టిఫిన్ చేయాలన్నా అన్నం తినాలన్నా రైతులు బాగుంటున్నాము. మరి అదే క్రమంలో సిరిసిల్ల కార్మిక క్షేత్రమైన వీరయ్య కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో ఉండగా కేవలం 19 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించి చేతులు దులుపుకున్నది ప్రభుత్వం. మరి అదే క్రమంలో సరైన సమయంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఈ విషయాలన్నీ మనతో పాల్పంచుకోవడానికి వచ్చిన కాంగ్రెస్ జయలక్ష్మి గారు ఈ ఉచిత అంబడి కేంద్రం ప్రారంభ కార్యక్రమానికి వచ్చినటువంటి కార్మిక ఏర్పడింది. కరువును పాలకులు పట్టించుకోవట్లేదు. ఈరోజు కరువు ఏర్పడిన మూలంగా నీళ్ళు లేవు, తిండి లేదు, పశువులు కూడా మేత లేదు. ఇలాంటి అనేక కారణాలలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం విఫలమైనవి. ఈ నేపథ్యంలో సిఐటియు రాష్ట్ర కమిటీగా కార్మిక వర్గం అంటే కార్మికులు అంటే పోరాటాలు ఉద్యమాలు హక్కుల కోసం నిలబడడం కొట్లాడమే కాదు, కరువు వచ్చినప్పుడు పేద ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకోవడం కోసం కార్మిక వర్గంగా తమ వంతుగా సహాయ సహకారాలు అందించాల్సినటువంటి బాధ్యత ఈరోజు కార్మిక వర్గం మీద ఉందనేటువంటి దృక్పథంతో సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా అంబడి కేంద్రం ఏర్పాటు చేసి కరువులో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవడం కోసం మా వంతు కృషి చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ ప్రారంభించడానికి, ఇక్కడ అంబడి కేంద్రం పెట్టడానికి ముఖ్యమైనటువంటి కారణం ఇది కార్మిక క్షేత్రం. పురుషులు పౌర వర్కర్ అయితే మహిళలు బీడీలు చేస్తారు. ఈరోజు సిరిసిల్ల పట్టణంలో ఈ రెండు సంక్షోభాలు ఉన్నాయి. పవర్ మార్కెట్ లేక సంక్షోభంతో సగం తగ్గిపోయింది, కార్మికుల ఉపాధి పోయింది. మహిళలకు కేంద్ర ప్రభుత్వం పుణ్యాన్ని డేంజర్ గుర్తు తీసుకురావడంతో బీడీ కంపెనీలు మూతపడ్డాయి. జిల్లా నాయక్ అందుకని సిఐటియుగా మేము ఆలోచించింది ఈరోజు బుక్కెడు మంచినీరు ఇవ్వాలనేది ప్రజలు కోరుకుంటే ప్రజల్ని మర్చిపోయి ఈరోజు దేవాలయాలకు మాత్రం ఇక్కడ ఉన్న అంటే 100 కోట్లు అంటున్నాడు, అట్లాగే భద్రాచలంపై 100 కోట్లు అంటున్నాడు. ఏ దేవాలయానికి అయినా ఈరోజు నేను 100 కోట్లు కేటాయిస్తానని చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు తప్ప ఇక్కడున్న సిరిసిల్ల ప్రాంతంలో ఉన్న పవర్లూమ్ కార్మికుల్ని ఆదుకుంటానని మాత్రం ఈరోజు మాట్లాడట్లేదు. మరి ఎన్నికల సందర్భంగా మనకు హామీ ఇచ్చారు, ఇక్కడ ఉన్న మీకు అందరికీ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కొడుకే ఇక్కడ మంత్రిగా ఇక్కడ నుండి గెలిచాడు. నేను మగ్గాలను ఇస్తాను, మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పారు. మరి అధికారంలోకి వచ్చి ఇప్పుడు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఏ ఒక్క కుటుంబాన్ని కూడా ఆదుకున్న పాపాన ఈ మంత్రి గారి ముఖ్యమంత్రి గారి పోలేదు. పైగా ఈ రోజు రాష్ట్రంలో స్నానం చేసే పరిస్థితి లేదు, కనీసం తాగడానికి మంచినీళ్ళు దొరికే పరిస్థితి కూడా లేక ప్రజలందరూ అల్లాడుతుంటే ఈ సమస్య మీద మాత్రం ఈరోజు ప్రభుత్వం చర్చించట్లేదు. అందుకని ముఖ్యమంత్రి గారిని ఇక్కడ నుంచి ఎన్నికైన మంత్రి గారిని సిఐటిగా మేము కోరుతున్నది ఏంటంటే మానవ సేవే మాధవ సేవ అన్నారు మహాత్ముడు. అందుకని ముందు గొంతెండుతున్న ప్రజలకి మంచినీటి సౌకర్యం అందించాలి, పని లేని వాళ్లకు పని కల్పించాలి అనేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కరువు సమస్య ఇంత తీవ్రంగా ఉంటే ప్రభుత్వం ఎవరిని ఆదుకోవాలి? మొట్టమొదట మనం బడ్జెట్ చూసాం. మన మార్చిలో ప్రభుత్వం 1,30,000 కోట్ల బడ్జెట్ పెట్టింది. ఆ బడ్జెట్లో ఎవరికి జీతాలు పెంచింది? కరువు సమస్య మీద బడ్జెట్ కేటాయించిందా? అతి తక్కువ బడ్జెట్ కేటాయించింది. అసలు దీని మీద నివారణ చర్యల కోసం ఏమీ చర్చించలేదు. కానీ ఎవరు కరువులో ఉన్నారనే జీతాలు పెంచిందంటే 1,00,000 రూపాయలు, ఇప్పటికే 1,00,000 రూపాయలు ఉన్న ఎమ్మెల్యేలకి 2.5 లక్షల జీతం పెంచింది. ఎమ్మెల్సీలకు జీతం పెంచింది. ముఖ్యమంత్రి గారు 4 లక్షల జీతాన్ని పెంచుకున్నారు. మరి 1,00,000 రూపాయల జీతం ఉన్న వాళ్ళు కరువుతో అల్లాడుతున్నట్టు ఎట్లా అవుతారు? ఇక్కడ బీడీ పరిశ్రమ మొత్తం మూతపడి వచ్చే పని కూడా లేక కుటుంబాన్ని పోషించుకోలేక ఈ రోజు అర్ధాకలతో బతుకుతున్న బీడీ కార్మికులు కరువుతో ఉన్నట్ట. పవర్
చేసే ఉపాధి మొత్తం పోయి అసలే పని లేక ఈరోజు ఉరిసిల్లగా మారింది అనేసి అనేక పత్రికలు కూడా గోస్తున్నా వీళ్ళు కరువుతో ఉన్నట్ట, ఈరోజు ఎమ్మెల్యేలు కరువుతో ఉన్నట్ట అనేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో రాష్ట్రం మొత్తం కరువుతో అల్లాడుతుంటే రాష్ట్రంలో సగం మండలాలు మాత్రమే కరువుగా ప్రకటించింది. ఉదాహరణ కరీంనగర్ జిల్లాలో కూడా 57 మండలాలు ఉంటే 19 మండలాలు మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించింది. మేము మంత్రి గారికి అడుగుతున్నాం, కరువు మండలాలు 19 మండలాలకు కూడా నివారణ చర్యలు లేవు. ఎక్కడ మాట్లాడడానికి ప్రభుత్వాలు కొంచెం ఇద్దరు దగ్గర రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని, తెలంగాణ అభివృద్ధికి పునరంకితం అవుతామని టీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు సబ్బని హరీష్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలో టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో గాంధీచౌక్ వద్ద టీఆర్ఎస్వి ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర నాయకులు సబ్బని హరీష్ కేక్ కట్ చేసి వేడుకలు ప్రారంభించారు. టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ శ్రేణులన్నీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ 15వ ఆవిర్భావ వేడుకలు సిరిసిల్ల నియోజకవర్గంలో విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో 2001లో జలదృశ్యంలో ప్రారంభమైన టీఆర్ఎస్ పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రంలో మొదటి ప్రభుత్వాన్ని ఏర్పరిచి ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ విస్తృతంగా తన కార్యకలాపాలను కొనసాగించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడే కాకుండా ఇప్పుడు ఖమ్మంలో జరుగుతున్న ప్లీనరీలో అక్కడ ప్రజాప్రతినిధుల సభ జరుగుతుంది. ఆ సభలోనే అనేక తీర్మానాలు ఆమోదించి ఇంకా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు కొనసాగించాలని కోరుకుంటూ మా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఖమ్మంలో ప్లీనరీ ఏర్పాటు చేసుకుంటుంది. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మన టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ దేశంలోనే మన రాష్ట్రం నెంబర్ 1గా నిలుస్తుంది. ఇది కేవలం మన కేసీఆర్ గారికే చెందుతుందని సగర్వంగా చెప్తున్నాను. అదేవిధంగా కేటీఆర్ గారు నాయకత్వంలో చూస్తున్నప్పటికీ దేశంలోనే ఐటీ అయినప్పటికీ వేరే పంచాయతీరాజ్ ఏ శాఖలు అయినప్పటికీ దేశంలోనే కేటీఆర్ గారి ప్రముఖమైన స్థానం ఉంది. అదేవిధంగా ఈ టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సిరిసిల్లలో జరుపుకోవడం మాకు ఆనందంగా ఉంది. జై కేటీఆర్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వాల మాయకు బలవుతున్న బీడీ బతుకులు. అక్రమంగా లే ఆఫ్ ప్రకటించిన బీడీ కంపెనీ యాజమాన్యాలు. రాష్ట్రంలో 8 లక్షలు, జిల్లాలో 2 లక్షల మందికి ఉపాధికి ఎసరు. రైతాంగాన్ని ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలం.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం ముట్టడించిన కాంగ్రెస్ శ్రేణులు. సిరిసిల్లలో సిఐటియు ఆధ్వర్యంలో అంబలి కేంద్రం ప్రారంభం. పాల్గొన్న సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి. సిరిసిల్లలో ఘనంగా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు. పాల్గొన్న టీఆర్ఎస్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే A6 న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.